శాంతి. జనవరి 13వ తారీఖు 2024 సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు మనుష్యులు శారీరక ఉన్నతి కొరకు ఏర్పాట్లు చేస్తారు. ఆత్మ ఉన్నతికి లేక ఆత్మ వికాసానికి సాధనం ఒక్క తండ్రియే తెలియచేస్తారు. ఆ బాధ్యత తండ్రిదే. ప్రశ్న: సదా పిల్లలలో ఉన్నతి జరుగుతూ ఉండేందుకు తండ్రి ఏ శ్రీమతాన్ని ఇస్తారు? జవాబు: పిల్లలారా, మీ ఉన్నతి కొరకు సదా స్మృతి యాత్రలో ఉండండి. స్మృతి ద్వారానే ఆత్మలోని తుప్పు వదిలిపోతుంది. ఎప్పుడూ గడిచిపోయిన వాటిని గుర్తు చేసుకోకండి. భవిష్యత్తు కొరకు ఎటువంటి ఆశలు ఉంచుకోకండి. శారీరక నిర్వహణార్థం కర్మలు భలే చేయండి, కానీ ఎంత సమయం లభిస్తుందో దానిని వ్యర్థంగా గడపకండి. తండ్రి స్మృతిలో సమయాన్ని సఫలం చేసుకోండి. కనీసం 8 గంటలు ఈశ్వరీయ సేవ చేసినట్లయితే మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: కనీసం 8 గంటలు ఈశ్వరీయ ప్రభుత్వ సేవను చేసి తమ సమయాన్ని సఫలం చేసుకోవాలి. తండ్రి వలె గుణవంతులుగా అవ్వాలి. రెండవ పాయింట్: గడిచిన వాటిని గుర్తు చేసుకోకూడదు. గడిచిన వాటిని వదిలేసి సదా హర్షితంగా ఉండాలి. డ్రామాపై స్థిరంగా ఉండాలి. వరదానము: సంకల్పము, మాట మరియు కర్మలలోని వ్యర్థాన్ని సమర్థంలోకి పరివర్తన చేసే హోలీ హంస భవ. వివరణ: హోలీ హంసలంటే అర్థం సంకల్పం, మాటలు, కర్మల యొక్క వ్యర్థాన్ని సమర్థంలోకి పరివర్తన చేసేవారు. ఎందుకంటే వ్యర్థము రాళ్ల వలె ఉంటుంది. రాయికి విలువ ఉండదు, రత్నాలకు విలువ ఉంటుంది. హోలీ హంసలు వెంటనే ఇది పనికిరాని వస్తువు, ఇది పనికొచ్చే వస్తువు అని పరిశీలిస్తాయి. కర్మలు చేసేటప్పుడు కేవలం మేము రాజయోగులము, జ్ఞానస్వరూప ఆత్మలము, రూలింగ్ పవర్ మరియు కంట్రోలింగ్ పవర్ కలిగిన వారము అనే స్మృతి ఇమర్జ్గా ఉంటే సమయం వ్యర్థంగా పోదు. ఈ స్మృతి హోలీ హంసలుగా చేసేస్తుంది. బాబా అంటున్నారు, ఒకవేళ ఈ సమర్థ స్మృతిలో ఉంటే మేము జ్ఞాని ఆత్మలము, మేము హోలీ హంసలము. తో బాబా అంటున్నారు, సమయం అనేది వ్యర్థంగా పోనే పోతుంది. స్లోగన్: ఎవరైతే స్వయాన్ని దేహం అనే ఇంటిలో అతిథిని అని భావిస్తారో వారు నిర్మోహులుగా ఉంటారు. ఈ దేహం ఒక ఇల్లు అయితే నేను ఆత్మ ఈ ఇంటిలో అతిథిని అనుకున్నట్లయితే దేహం పట్ల, ఈ ప్రపంచం పట్ల ఎలాంటి మోహం ఉండదు. అచ్చా, ఓం శాంతి.